ఇందాక మీకు జనని బాయిల్ చేసి చూపించాను కదండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ముందుగా దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఇంకా ఉడకబెట్టి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసాను. ఇప్పుడు బాగా ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అవుతుందండి. ఉప్పు పసుపు కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇందులో ఉన్న నీసువాసన అంతా కూడా పోతుందండి. చాలా బాగుంటుంది ఫ్రై. ఇప్పుడు కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. దీంతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. బాగా కొంచెం ఎర్రగా కొంచెం రెడ్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి. కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వటానికి. బాగా ఫ్రై అవ్వకుండా తీస్తే తినటానికి తినబుద్ధి అవ్వదు. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. బాగా డ్రై రోస్ట్ అయిపోయింది చూసారు కదా, చాలా బాగుంటుంది. ఇలా 1 స్పూన్ కారం వేసుకోండి. ఇలా బాగా మిశ్రమానికి మొత్తానికి కారం పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం పొడి మసాలా కూడా చివరగా యాడ్ చేసుకోవాలండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్ట్గా ఉండే చేపల జన ఫ్రై రెడీ. మీరు కూడా ఇలానే చేసుకొని టేస్ట్ చేయండి. చాలా రుచిగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.